హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్పెషల్ రెసిపీ పులిహోర. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపులు మొత్తం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, నెక్స్ట్ పల్లీలండి, నెక్స్ట్ లెమన్. నేను ఇక్కడ 2 లెమన్స్ వాడుతున్నాను, చింతపండు కూడా చూపిస్తాను. నెక్స్ట్ కొత్తిమీర, తరిగిన అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, ఒక 4 గ్రీన్ చిల్లీ, రైస్, చింతపండు అండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి, తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్తో నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుందామండి. రైస్ వేడిగా ఉంటుంది కదా, దాన్ని ఒక పాత్రలో తీసుకోవాలి మనం. రైస్ చల్లారాలి కాబట్టి అందులో గ్రీన్ చిల్లీ, తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా దీన్ని కింద పైన ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ కూడా మనం ఇందులోనే వేసేసుకుందాం, వేడి మీద కలిసిపోతుంది ఈజీగా. రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేస్తాం మనం. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ అన్నీ కూడా ఇందులో పిండేయాలండి. మొత్తం లెమన్స్ అన్నీ పిండేసాం కదండి, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దాన్ని ఒకసారి కింద పైన మొత్తం అంతా సాల్ట్ అది వేసాం కదా, మొత్తం అంతా రైస్ అంతా ఒకసారి మూమెంట్ ఇవ్వాలి. సాల్ట్ వెళ్తుంది, మొత్తం రైస్ అంతటికి పడుతుంది సాల్ట్. ఇలా కొద్ది పైన కింద కలుపుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది నానిపోయి ఉంటుంది. దాన్ని ఒకసారి మగ్గులో పిసికేసుకొని ఆ వేస్టేజ్ని పక్కన పెడేసి ఆ జ్యూస్ని మనం స్టవ్ మీద పెట్టుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి. అందులో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం. చింతపండు మగ్గుతో చాలా బాగుంటుంది పులిహోర. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు చక్కగా దగ్గర పడేంత వరకు కూడా మరిగించుకోవాలి దాన్ని. చూసారా ఫ్రెండ్స్, దగ్గర అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం మనం. ఇలా పక్కన ఉంచండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మనం. ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగనిద్దామండి. మరిగిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం కదా తాలింపులకి, అవన్నీ కూడా వేడి వేడి నూనెలో ముందుగా పల్లీలు వేసుకోవాలి. పచ్చి పల్లీలు అయితే ముందే వేపుకోవడం బెస్ట్, బాగా వేగితే. నా దగ్గర ఇక్కడ పచ్చి పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ముందే వేసాను. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసాను. చక్కగా మంచి బ్రౌనిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. ఈ తాలింపే పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. పచ్చిది కూడా వేసుకుంటారు, కానీ ఇలా వేగితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఆయిల్లో వేగితేనే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకొని ఆ మిశ్రమాన్ని తీసి రైస్లో వేసుకుందామండి, ఆ వేడి వేడిగా ఉన్నదాన్ని. నెక్స్ట్ మనం చింతపండు మగ్గు రెడీ చేసుకున్నాం కదా, అది కూడా సైడ్స్ వేసేద్దాం. దాని మీద కాకుండా సైడ్స్ వేసుకుందాం. దాని మీద వేసేస్తే పలుకులు మెత్తబడిపోతాయి. సైడ్స్ వేసుకొని మొత్తం రైస్ అంతటినీ కూడా ఒక్కసారిగా మొత్తం అంతా కలుపుకుందామండి. నీట్గా ఇలా మొత్తం ఆ పసుపు మగ్గు అంతా కూడా రైస్కి పట్టేలాగా మొత్తం అంతా రైస్ కలుపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా అయిందో ఫైనల్లీ రైస్. చింతపండు పులిహోర మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్ చేశాను. ఇలా మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటారు.
ఇలా రెండింటి కాంబినేషన్లో చేయండి. కొంతమంది ఓన్లీ లెమన్ చేస్తారు, కొంతమంది ఓన్లీ చింతపండు చేస్తారు. ఇలా రెండింటి కాంబినేషన్లో చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.